ప్రేమ యుద్ధాల్ని ఒక కథలో మిళితం చేసిన తీరు బాగున్నా వాటి తాలూకు సంఘర్షణకు అద్యాంతం ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తడబడ్డాడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పలేకపోయాడు. లవ్, లాఫ్టర్, వార్, ధర్మం అంటూ ప్రతి ఎమోషన్ను ఒక సుదీర్ఘమైన చాప్టర్లుగా వివరిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టాడు. దీనికి తోడు కథంతా ఊహలకు తగ్గట్లుగా సాగడం, ప్రేమ కథలో బలమైన భావోద్వేగాలు పండకపోవడం, ప్రధాన లోపాలు పారి చిన్నతనం ఎపిసోడ్ నుంచి రుక్మిణితో పెళ్లి పీటలెక్కడం వరకు రొటీన్ డ్రామాగానే కథా కథనాలు నడుస్తాయి. అనుకోని పరిస్థితుల్లో పారి జైలు పాలవడం, రుక్మిణి కనిపించకుండా పోవడంతో కథలో సంఘర్షణకు బీజం పడుతుంది. రెట్రో మూవీ రివ్యూ రుక్మిణి జాడ తెలిసి పారి జైలు నుంచి బయటకు రావాలని నిర్ణయించుకోవడం, సరిగ్గా అప్పుడే తిలక్ గ్యాంగ్ అతన్ని వెంటాడేందుకు సిద్ధపడటం కథను రసవత్తంగా మారుస్తాయి. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. చివరిగా రెట్రో రొటీన్ రొమాంటిక్ యాక్షన్.